పాస్ చేసావు మైరా? ఎత్తుకెళ్ళిపోయావా? స్కూల్ ఎవరికైనా ఇచ్చావా? ఈయన గారి ప్లానింగ్ అన్ని ఇట్లాగే ఉంటాయి. బందానా చెప్తా చెప్పు. రాత్రి పడుకో మిస్టరీ అయిపోతాయి. 600 బాత్ కొన్నాను. 100 రూపాయలు అంటే 300. పటాయాలో షాపింగ్ వరస్ట్ చెయ్యకూడదు. ఆహా మొత్తానికి బ్యాంకాక్ లో తిరగని స్ట్రీట్ లేదు, కొరని షాపింగ్ లేదు. బ్యాంకాక్ సూట్ కేసెస్ అన్బాక్సింగ్. మేము ఏం కొన్నాం, ఎంత కొన్నాం, ఎంత బట్టి కొన్నాం, ఏరియాలో కొన్నాం, మొత్తం డీటెయిల్ ఉంటుంది ఈ వీడియోలో. ఈ వీడియో చూస్తే మీరు బ్యాంకాక్ లో అలా 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 షాపింగ్ చేసేసుకుంటారు. సో ఫస్ట్ ఏంటి అంటే ఇదిగోండి, సెక్షన్ వైజ్ చూపిస్తాను. ఈ సూట్ కేస్ ఏదైతే ఉందో ఇది కూడా అక్కడ బ్యాంకాక్ లోనే కొన్నాను. 600 బాత్ కొన్నాను. 100 రూపాయలు అంటే 300 INR 1800 రూపీస్ కి ఈ సూట్ కేస్ అన్బ్రేకబుల్ సూట్ కేసు విత్ 8 వీల్స్ సూట్ కేస్ కొన్నాను విత్ ఎక్స్ట్రా జిప్ అనమాట. అక్కడ మేము ఏంటంటే మా ఆరిఫ్ గారు మాట విని ఇది ఒక్కటే తీసుకొని వెళ్ళామండి. ఏమంటాడంటే అక్కడ కొనేటప్పుడు హ్యాండ్ లగేజ్ కొను సరిపోతుంది అన్నాడు. ఇవి పట్టక ఇంకో ప్లాస్టిక్ బ్యాగ్లలో మోసుకొని వచ్చాం. ఈయన గారి ప్లానింగ్ అన్ని ఇట్లాగే ఉంటాయి. ఇక్కడ నుంచి కొన్ని బట్టలు తీసుకెళ్దామండి. అక్కడ ఫస్ట్ డే తీసుకెళ్ళడమే కూరలేని తీసుకెళ్ళాడు. మొత్తం తడిచిపోయి రాత్రి నెక్స్ట్ డేకి బట్టలు లేవు. ఆ పటాయా స్ట్రీట్ లో అవన్నీ తర్వాత మీరు వీడియోలో చూస్తారు. కానీ ఇదిగోండి వా, ఇవన్నీ బట్టలు ఇద్దరివి కలిపే ఉన్నాయి ఇందులో. ఇవన్నీ ఏంటంటే బ్రష్లు, పర్ఫ్యూమ్లు, హెయిర్ యాక్సెసరీస్, ఫేస్ మాస్క్లు ఇవన్నీ అనమాట. ఇది వచ్చేసి డోర్ మ్యాట్. ఇవి కూడా అన్ని బట్టలే. ఇవి వచ్చేసి అక్కడ కొన్నాం అనమాట. ఏంటనేది టోపీ. అలాగే చెప్పులు షాప్ పెట్టుకుని అంత చెప్పులు కొనేసాం, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు కొనేసాం, బుట్లు కొనేసాం, హెయిర్ విగ్లు అన్ని కొన్నాం. చెప్తా చెప్పు. ఈ చాక్లెట్స్ లేదు అది తర్వాత ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ లో చెప్తా. ఇప్పుడు చెప్తా. ఇది యాక్చువల్లీ ఉంది మిస్టరీ టాయ్స్. 3 టాయ్స్ ఉంది. రాత్రి పడుకో మిస్టరీ అయిపోతాయి. చాలా బాగున్నాయి. ఇది లైక్ ఇది ఉంది కదా. ఎన్ని బాత్లకు కొన్నాం అమ్మా? ఇది 50 బాత్. 50 బాత్. ఇండియాకి 150 రూపాయలకి 3 బొమ్మలు వచ్చాయి. ఆ 3 బొమ్మల లాగా నేనున్నా కదా ఇంట్లో. మళ్ళీ ఎందుకు కొన్నాం? ఇదిగో భలే ఉన్నాయండి, క్యూట్ క్యూట్ గా షోపీస్ లో పెట్టుకోవడానికి. స్టిచ్ అంటే ఏంటమ్మా? మూవీ క్యారెక్టర్ స్టిచ్ అట. నాకు తెలియదండి, మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి. కలర్స్ భలే ఉన్నాయి తెలుసా. నా 3 ఆడపిల్లలు ఉంటే ఇలా ఉండే వాళ్ళేమో. ఇదేమో ఇదే గోల్డెన్ కలర్. ఇవి నీది అయిపోయిందా? నేను కంటెంట్ లోకి వెళ్ళనా? సో ఫస్ట్ మనం ఈ సూట్ కేస్ అన్బాక్స్ చేద్దాం. ఈ సైడ్ అన్బాక్స్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఓపెన్ చేశాను మా ఆరిఫ్ గారి టీ షర్ట్. ఈ టీ షర్ట్ ఎంత కొన్నాడో నాకు అన్ని బాతులతో సహా మీకు చెప్తాను. వాడు షాప్ వాడు ఏంటంటే మన ఇండియన్స్ ని చూసి వీళ్ళకి తెలుసు ఎట్టు మీరు కొంటారని. అక్కడ బ్యాంకాక్ లో పటాయాలో షాపింగ్ వరస్ట్ చెయ్యకూడదు. అక్కడ మీరు ఒకవేళ పటాయా నైట్ బజార్ అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. అందరూ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి స్టోర్స్ పెడతారు. అంత ఎక్స్పెన్సివ్ ఉంటే నచ్చదు. ఒకవేళ మీరు పటాయాలో షాపింగ్ చేయాలి అనుకుంటే సెంట్రల్ మాల్ అని ఒకటి ఉంటుంది, లేకపోతే టెర్మినల్ 21 అని ఒకటి ఉంటుంది, లేకపోతే అవుట్లెట్ మాల్ అని ఒకటి ఉంటుంది. ఆ 3 మాల్స్ లో ఏదైనా ఒక మాల్ కి మీరు వెళ్ళొచ్చు. మేమేంటంటే ఇది బ్యాంకాక్ లో ప్లాటినం మాల్ లో తీసుకున్నాను అనమాట. ఈ టీ షర్ట్ 300 బాత్ అంటే ఇండియాది 900. అమ్మ 900 మన జూడియోలో 250 దొరుకుతాయి అనుకుంటాను. కానీ క్వాలిటీ బాగుంది. క్వాలిటీ కానీ, ఫినిషింగ్ కానీ, క్లాత్ కానీ, డిజైన్ కూడా బాగుంది. అందుకే ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా షాపింగ్స్ కి రాడు, వచ్చినప్పుడు తన సైజ్ కి తగ్గట్టు తీసుకుందామని తీసుకున్నాము. సో ఇది 300 బాత్. బ్యూటిఫుల్ వైట్ టీ షర్ట్ 300 బాత్ కి తీసుకున్నాను. తర్వాత ఇందులో పెట్టుకో ఫోల్డ్ చేసి. హలో, ఇది వచ్చేసి ఇంకో బ్లాక్ టీ షర్ట్. ఏం ఫ్యామిలీ అబ్బా, బ్లాక్ ఫ్యామిలీ. మేము ఎక్కువ బ్లాక్ లు వైట్ లో వేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఇంకో టీ షర్ట్. ఇది కూడా అదే షాప్ లో తీసుకున్నాము. టోటల్ 3 టీ షర్ట్స్ తీసుకున్నాము ఫర్ 900 బాత్. 2700 కి 3 టీ షర్ట్లు వచ్చాయండి. ఇది 300 బాత్ కి వచ్చింది. ఇది బ్లాక్ లో బాగుంది. అంటే క్వాలిటీ కానీ, మీరు చూస్తే డిజైన్ కానీ, టెక్స్చర్ కానీ అంతా కూడా బాగుంది. చూసి తీసుకున్నాము. ఒక టీ షర్ట్ ఆరిఫ్ గారికి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఎవరి కోసమో గెస్ చేయండి. నా కోసం. ఇదేంటంటే కాలర్ షర్ట్ కమ్ టీ షర్ట్ అనమాట. ఫుల్ చలిలో బాగుంటుంది. నేను యాక్చువల్ గా వేసుకునే సైజ్ ఏంటంటే మీడియం సైజ్ అండి. బట్ అక్కడ వాళ్ళు నేను వేసుకున్న డ్రెస్ చూసి నన్ను ఓవర్ సైజ్ అనుకొని వాళ్ళు నాకు ఇది ఎక్సెల్ అంట కట్టారు. బట్ ఇది చాలా లూజ్ గా ఉంది. కానీ ఓవర్ సైజ్డ్ టీ షర్ట్ లాగా ఐ వాంట్ టు పేర్ అప్ వన్స్. సో ఈ టీ షర్ట్ ప్రైస్ ఏంటంటే ఆఫర్ లో 200 బాత్ కి వచ్చింది. అంటే ఇండియన్ 600 రూపీస్ కి వచ్చింది అనమాట. ఈ బ్యూటిఫుల్ టీ షర్ట్ ఒకసారి వేసుకొని వీడియో చేసి మీ అందరికి మళ్ళీ చూపిస్తాను. వస్తున్నాయి. ఇది మేము ఏంటంటే లాస్ట్ డే స్ట్రీట్ బజార్ అనేది ఉంటుంది. అక్కడ ఆ రోజు వర్షం పడడం వల్ల వాళ్ళు ఏంటంటే లోపల స్టోర్స్ పెట్టుకుంటారు. కాపీస్ ఉంటాయి అనమాట అక్కడ. సో ఇది 220 బాత్ కి ఇచ్చింది. క్వాలిటీ బాగుంది. ఎందుకు ఇక్కడ దొరకవా అనుకుంటాం, కానీ డిజైన్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ, క్లాత్ కానీ అన్ని బాగున్నాయి. మీడియం సైజ్ ది నా కోసం తీసుకున్నాను. బందానా ఒకటి తీసుకున్నాం. ఇది సమ్ 50 బాత్ కి వచ్చింది లేండి. 50 బాత్ అంటే 150 రూపాయలకి వచ్చిన బందానా. 50 బాత్ ఏదమ్మా ఆ పర్స్ ఏది? అది ఎక్కడో దాచేసావు. దీంతో పాటు సెట్ వచ్చిందండి. ఆల్మోస్ట్ 300 బాత్ కి మంచి ట్రౌజర్ వచ్చింది. దీంతో పాటు ఒక బ్లాక్ టీ షర్ట్ వచ్చింది. ఒక చిన్న పర్స్ వచ్చింది అనమాట. 300 బాత్ అంటే 900 రూపీస్
రూపీస్కి వచ్చింది. క్వాలిటీ బాగుంది. ఇది పాపకు తీసుకున్నాను. ఇక్కడ 300-400 దొరుకుతున్నాయి అంటే ఎక్కువ అంటాడు. అక్కడ 100 బాత్ అనేసరికి తీసుకున్నాడు. వచ్చేటప్పుడు వేలో వచ్చేటప్పుడు ఎవరు 100 బాత్ అంటే ఒక షార్ట్స్ తెచ్చుకున్నాడు తను. క్వాలిటీ డీసెంట్ క్వాలిటీ బాగుంది. ఈ స్టోర్ గురించి కొంచెం మీ అందరికీ చెప్పాలి. ప్లాటినం మాల్లో 20 బాత్ స్టోర్ అని ఒకటి ఉంటుందండి. అక్కడి నుంచి నేను కొన్ని యాక్సెసరీస్ అవి తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ 20 బాత్ అంటే ఇండియావి 60 రూపీస్ అనమాట. అలాగే ఈ క్లిప్స్ ఉన్నాయి కదా స్వాన్వి, ఇది కూడా 20 బాత్. ఇవన్నీ 20 బాత్ అండి. 20 బాత్ అంటే 60 రూపాయలు ఒకటి. ఇండియాది 60 రూపాయలు. ఇదిగోండి, నా పాప ఇలాగే దువ్వెంతో దూకోదని దువ్వెన క్లిప్పులు తీసుకొచ్చా దానికోసం. ఇవేంటంటే ఆర్టిఫిషియల్ నెయిల్స్, ఎక్రలిక్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అనమాట. అప్పటికప్పుడు స్టిచ్ అంటే పెట్టుకోవడానికి బాగుంటాయి అని పాప కోసం తీసుకున్నాను. ఇంకా సగం ఎక్కడ మైనస్ చేసావు మైరా? ఎత్తుకెళ్ళిపోయావా? స్కూల్ ఎవరికైనా ఇచ్చావా? ఇక్కడ దొరుకుతాయిలేండి. ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్లీ ఇందులో. ఇయర్ రింగ్స్ అవన్నీ మేము చాలా తీసుకున్నాము. అవి ఉన్నప్పుడు నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడే పెడతాను. యాక్చువల్గా ఇది నేను మైరా కోసం తీసుకున్న టీషర్ట్ అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ. 200 బాత్కి తీసుకున్నాము. 600 రూపీస్కి వచ్చింది. సో ఇదేంటంటే కొంచెం ఫంకీగా ఉంది. ఇలా జీన్స్ లాగా ఉంది. కట్టుకోవడానికి ఇలా వచ్చింది అనమాట, నాట్ కట్టుకోవడానికి. సో ఇది మైరా కోసం తీసుకున్న. మైరా వేసుకుంది. తర్వాత రూమ్కి వచ్చి చూసాక నా సైజ్ అయిందనమాట. సో నేను వేసుకుంటాను ఇప్పుడు నెక్స్ట్. సో ఈ బ్యూటిఫుల్ టాప్ ఇదేంటంటే ధోతీ స్టైల్ లాగా ప్యాంట్ వేసేసుకొని దాన్ని ఇలా కట్టుకోవాలన్నమాట. అందుకే ఇది 200 బాత్కి వచ్చింది. కాంబినేషన్ బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఎప్పుడైనా క్యారీ చేయడానికి బాగుంటుంది. డిఫరెంట్ ప్యాటర్న్ అని ఇది నేను తీసుకున్నాను. మా ఆరిఫ్ గారు మళ్ళీ వచ్చేసారండి. 200 బాత్ కదా, ఫస్ట్ డే తీసుకున్నాం. ఇది 600 షార్ట్స్ అవసరమా నేను అడినాను. కానీ ఏంటంటే అప్పుడు మా దగ్గర బట్టలు లేవు. బట్టలు తడిచిపోయినందుకు తప్పదని తీసుకున్నాడు అనమాట. 200 బాత్ కి ఈ స్పోర్ట్స్ షార్ట్ తీసుకున్నాడు. ఫ్యాబ్రిక్ అనేది బాగుంది. ఎప్పుడైనా సరే మీరు ట్రావెల్ చేసేటప్పుడు పటాయాకి వెళ్ళినా బ్యాంకాక్ లో ఫస్ట్ మీరు బ్యాంకాక్ వెళ్ళండి. మాలాగా ముందు పటాయాకి వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఒకవేళ పటాయాకి వెళ్తే మీకు బ్యాంకాక్ లో షాపింగ్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఎక్కువ బట్టలు తీసుకెళ్లేదు అనుకోండి, బ్యాంకాక్ లో షాపింగ్ చేసేసుకుని పటాయాలో ఎంజాయ్ చేసేసేయచ్చు. మళ్ళీ అక్కడ షాపింగ్ తిరగాల్సిన అవసరం లేదు. యూ కెన్ సేవ్ యువర్ టైం. ఇదైతే నా టీ షర్ట్ ఇక్కడదే. ఈ చిన్న మినీ పర్స్ కూడా 20 బాత్ అంటే 60 రూపీస్ కి తీసుకున్నాను. చాలా క్యూట్ గా ఉంది కదా. మైరాకి ఏదైనా పెట్టడానికి బాగుంటుందని. ఇందులో ఉన్న ఇంకా ఆ 20 బాత్ స్టోరీ చెప్పా కదా, ఆ స్టోరీ కంటిన్యూషన్ అనమాట. ఇవి బ్యాంగిల్స్ కి ఇలా ఎలిఫెంట్స్ అవి వచ్చి చాలా బ్యూటిఫుల్ యాక్సెసరీస్ అనమాట జీన్స్ మీద వేసుకోవడానికి. ఇది కూడా 20 బాత్ అండి. అంటే ఇండియన్ 60 రూపీస్ కి మంచి స్టోన్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి అనమాట. ఇంకోటి ఇలా నేనే పాముని కాబట్టి నేను పాము వేసుకుంటున్నాను అంటాను. అండ్ ఈ పర్ల్స్ కూడా నేను తీసుకున్నాను. ఇది కూడా 20 బాత్. ఇవన్నీ 20 బాత్ కి వచ్చాయండి. అండ్ ఇది కూడా 20 బాత్ కి వచ్చింది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. సో ఇలా థైలాండ్ ఇది బాగుంటుంది మన ఫ్రిడ్జ్ మీద అని ఇలా స్టిక్కర్ తో మనం దీని వెనకాల నీట్ గా పెట్టుకోవచ్చు. 20 బాత్ లో మొత్తం 200 బాత్ ది మేము ఆ రోజు షాపింగ్ చేసాము. ఇదేంటంటే లాస్ట్ డే ఇంకా ఫ్యూ అవర్స్ లో మేము వెళ్ళిపోవాలి అన్న టైంకి నా షాపింగ్ అవ్వలేదు అనమాట. లాస్ట్ లో మేము వర్షం పడుతుంటే వెళ్ళాము. అవ్వలేదు. మా లేడీస్ కి అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి జీన్ ఫ్రాక్ అనమాట. మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది. కంఫర్టబుల్ గా ఉంది. సో ఇలా బుగ్గ చేతులు వచ్చాయి. ఫ్రాక్ మోడల్ వచ్చింది. స్లిమ్ ఫిట్ వచ్చింది అనమాట. బాగుంది. ఇది నేను మీడియం సైజ్ లో తీసుకున్నాను. 300 బాత్ కి వచ్చింది. అంటే ఇండియన్ కరెన్సీలో 900 రూపీస్ కి ఇది వచ్చింది అనమాట. బట్ ఐ రియలీ లవ్డ్ ఇట్. యాక్చువల్ గా ప్రైజెస్ చెప్పకూడదు అనుకున్నాను, కానీ మన ఫ్యామిలీకి చెప్పకపోతే ఎవరికి చెప్తాను. ఇది 150 బాత్ అంటే 450 రూపీస్ కి ఈ జీన్స్ వచ్చింది అనమాట. ఇక్కడ ఏంటంటే అన్ని ఫస్ట్ కాపీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. డెనిమ్ రస్లర్ బ్రాండ్ ఇది. బాగుంది. కంఫర్టబుల్ గా అనిపించి చాలా కంఫర్ట్ ఉంది. ట్రై చేయకుండా తీసుకున్నాను కానీ నాకు వర్కౌట్ అయిపోయింది అనమాట. ఇది జంప్ సూట్ తీసుకున్నాను. దీనికోసం డెఫినెట్ గా తగ్గాలబ్బా. మంచి ప్యాటర్న్. దీని గురించి డెఫినెట్ గా గట్టిగా తగ్గుతాను. ఈ డ్రెస్ గురించి నేను తగ్గుతాను. నాకు సేమ్ 150 బాత్ లో వచ్చింది. అంటే ఇండియాది అరౌండ్ 450 రూపీస్ కి వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ స్టైల్ చాలా బాగుంది. చాలా హాట్ గా అనిపించింది డ్రెస్ వేసుకుంటే. సో బ్యూటిఫుల్ డ్రెస్. ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు డెనిమ్స్ అలాంటి మెటీరియల్ తీసుకోండి. బ్యాగ్స్ అంటే రేర్ కాంబినేషన్ ఉన్నవి తీసుకోండి. రెగ్యులర్ గా మన దగ్గర ఉన్నవి తీసుకోకండి. టైం వేస్ట్. ఇది కూడా 200 బాత్ కి వచ్చింది. డెనిమ్ లైట్ స్కై బ్లూ కలర్ డెనిమ్ షర్ట్ అనమాట. వావ్. ఇది వేసుకున్నాను నేను అక్కడ కొనుక్కొని వేసుకున్నాను. ఐ రియలీ లవ్ దిస్ జంప్ సూట్ అండి. డెనిమ్ జంప్ సూట్. మేము అక్కడ జురాసిక్ పార్క్ ఏంటిది జురాసిక్ పార్కేనా సఫారీ పార్క్ ఇంకో డాల్ఫిన్ షో అప్పుడంతా ఇది వేసుకున్నాను. మంకీ దీంట్లో ఇదే డ్రెస్ లో నన్ను హగ్ చేసుకుంది అనమాట. చింపాంజీ చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ బాగుంది. వెనకాల మనకి ఇలా పాకెట్స్ వచ్చాయి చూడండి. వెనకాల కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలా పాకెట్స్ వచ్చాయి. వెనకాల జిప్ వచ్చింది. సో ఇలా మనం వేసుకోలేం కాబట్టి మనం ఏదైనా టీ షర్ట్ వేసుకొని వీ కెన్ క్యారీ దిస్. చాలా పెద్దగా ఉంది. చాలా కంఫర్టబుల్ గా ఉంది. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా బాగా ఉంది. The second section is on. ఎస్ అయిపోయిందా? సో ఫస్ట్ బట్టలు చూపించాం కదా. ఇందులో కొన్ని యాక్సెసరీస్. కానీ ప్యాకింగ్ లో మా అత్తయ్య గారి పోలిక మా ఆయనకు వచ్చిందండి. ఎంత చెత్త ఉన్నా ఎంత పసారా ఉన్నా ఒక్క నీట్గా సర్ది ఆయనే ప్యాకింగ్ చేశాడు. నేను చేయలేదు. నీట్ గా సర్దాడు అనమాట. ఒక్కడు కూడా
కూడా మిస్ కాకుండా ఏది కూడా స్పిల్ అవ్వకుండా నీట్ గా చేసాడు. మైరా కోసం టూత్ బ్రషెస్ తీసుకున్నాను, సెట్ ఆఫ్ 2 అనమాట. హ్యాపీ రికో అని ఉంది. 70 బాత్ అంటే ఆల్మోస్ట్ 210 రూపీస్ ఎంతో అయి ఉంటుంది. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ బాగున్నాయి. మైరా చూపించు నీ బ్రషెస్ ఓపెన్ చేయి. ఇదేంటంటే మైరా కోసం నేను స్పూన్ తీసుకున్నాను. ఇది ఏంటంటే ఈ స్పూన్లు కూడా దొరకవా, వెరైటీ దొరికినప్పుడు మనం షాపింగ్ చేయాలి కదా. ఈ స్పూన్ చూసారా బాగుంది. అంటే స్కూల్ కి మాత్రం ఇవ్వనండి, స్కూల్ కి ఇప్పటికి చాలా డిప్చేసి వచ్చేసింది. ఇంట్లో ఎప్పుడైనా తినాలి ఏదైనా వీడియోస్ కి కావాలని తీసుకున్నాను అనమాట. ఈ బ్యూటిఫుల్ స్పూన్ అనమాట, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇది కూడా 50 బాత్ కి వచ్చింది, అంటే 150 రూపీస్ కి. కానీ బాగుంది, నాకు నచ్చింది, తీసుకున్నాను. ఇవి హెయిర్ మిస్ట్ అనమాట, 50 బాత్ కి వచ్చాయి ఇవి. ఇవి ఏంటంటే ఎప్పుడైనా మనం హెయిర్ ఆయిలీగా ఉంటుంది, కొంచెం పబ్లిక్ లో వెళ్ళినప్పుడు కొంచెం మంచి స్మెల్ రావాలనుకుంటే యూ కెన్ యూస్ దెమ్. ఇది లావెండర్, ఒకటి వచ్చేసి ఫ్రూట్ ఫ్లేవర్. ఈ 2 ఫ్లేవర్స్ నేను హెయిర్ మిస్ట్ తీసుకున్నాను. నీకు కావాలా? అన్ని తెలుసు, అన్ని సగం వెళ్ళిపోతాయి. ఇదేంటంటే స్ట్రాస్ నాకు ఇక్కడ కలర్ఫుల్ గా అనిపించింది అనమాట. పర్పుల్ కలర్ లో స్ట్రాస్ తీసుకున్నాము, ఒకటి బ్లూ కలర్ లో, దీంతో పాటు ఒక బటర్ఫ్లై వచ్చింది. ఈ 2 ఏంటంటే మనము ట్రాన్స్పరెంట్ దాంట్లో, ఇదేంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్. అండ్ బ్రష్, వాష్ చేసే బ్రష్ కూడా వచ్చింది అనమాట. ఇది కూడా సమ్ 100 బాత్ కి వచ్చింది. ఇట్ వాస్ గుడ్ ఫన్, నాకు యూజ్ అవుతుంది బాగా స్టాన్లీలో అని తీసుకున్నాను. నా కోసం కూడా ఇది మారిఫ్ గారు తీసుకున్నారు. పాపం మాది ఇంత షాపింగ్ చేస్తే ఆయనకేమో ఇంతే షాపింగ్ అనమాట. ఏదో రేజర్ ఎంత ఇక్కడ దొరకదా అనుకోవచ్చు, కానీ అక్కడ అవసరానికి అర్జెంట్ లో తీసుకున్నాడు. అది ఎంతకు వచ్చింది, ఒక 80 బాత్ కో ఎంతో వచ్చింది. 2 ఫ్రీ వచ్చాయి. ఈ కోంబ్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కోసం కాదారి మెరిడియన్ కోంబే, కానీ ఇందులో లోపల ఎలిఫెంట్ హెయిర్ ఉంటుంది. ఎలిఫెంట్ హెయిర్ ఉంటుంది, దాని వల్ల ఏంటంటే మనకి హెల్త్ కి మంచిది, పాజిటివిటీ అంటారు. ఓకే, ఇదేంటంటే మేకప్ ఫౌండేషన్ బ్రష్ అండి. నేను జనరల్ గా ఇక్కడైతే ప్యాక్ ది యూస్ చేస్తాను, అది కొంచెం ఎక్స్పైర్ అయిపోతుంది, పాడైపోయిందని ఇది తీసుకున్నాను. ఇది కూడా నాకు సమ్ 100 బాత్ తో నేను 70 బాత్ కి వచ్చినట్టుంది. నాకు చాలా చీప్, 30 ఆల్మోస్ట్ 300 లోపలే వచ్చిందనమాట. చాలా బాగుంది నాకు. అంటే నేను ఎప్పుడైనా సరే మీరు మేకప్ బ్రషెస్ తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి సెట్ తీసుకోకండి, మనకు యూజ్ అవ్వవు. ఇదేంటంటే సింగిల్ బ్రష్ ఫౌండేషన్ కి, నేను లిక్విడ్ అయినా లేకపోతే సాలిడ్ ఫౌండేషన్ వేసుకోవడానికి తీసుకున్నాను. నచ్చి ఆహా చాలు, థ్యాంక్ యూ. బాగుంది కదా, చాలా రిలాక్సింగ్ ఉంది. అందులో పెట్టేసి నీట్గా పెట్టేసి. ఇవి ఫేస్ మాస్క్, ఇవన్నీ 15 బాత్, 20 బాత్, 30 బాత్ లాస్ట్ అనమాట. సో కోకోనట్ కోకోనట్ ఫేస్ మాస్క్. బాత్ అని బాత్ అంటున్నాను ఏంటయ్యా. మ్యాంగో సూత్నింగ్ మాస్క్, అక్కడ మ్యాంగోస్ చాలా దొరుకుతాయి. ఇది కూడా కోకోనట్ మాస్క్. ఇది డ్రాగన్ ఫ్రూట్ మాస్క్. మన దగ్గర ఏదో ఒక 2 ఫ్లేవర్లు ఉంటాయి, అన్ని ఫ్లేవర్స్ దొరుకుతాయి. ఇది కుకుంబర్ మాస్క్. ఇది కాఫీ మాస్క్. ఇదేంటంటే ఫేషియల్ మాస్క్, రిపేర్స్, వైట్నింగ్, ట్యాన్ అవుతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇది సేమ్ ఇండియాలో ఉన్నట్టే కానీ ఫ్రూట్ మాస్క్. ఇది కాఫీది ఇంకోటి కూడా తీసుకున్నాను, ఎందుకంటే మా కాంపిటీటర్ యూజ్ చేస్తుందన్న భయంతో. ఇది కాఫీ అనమాట. ఇదేంటంటే మనకి గ్లిజరిన్ అవన్నీ ఉంటాయి, కొంచెం స్క్రబ్ చేసినట్టు ఉంటుంది. ఇది లేడీస్ కి రేజర్ అనమాట. దిస్ ఇస్ ఆల్సో నైస్. అంటే ఫస్ట్ టైం చూసాను, కొంచెం కాంపాక్ట్ గా అనిపించింది. మినియేచర్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా మినియేచర్ చిన్న బాటిల్లో వస్తుంది అనమాట. ఇవి ఎంత అనుకుంటున్నారు, జస్ట్ 49 బాత్ కి వచ్చింది, అంటే ఆల్మోస్ట్ ఇండియన్ 150 రూపీస్ వచ్చింది. ఎందుకు ఇంత చిన్న సైజ్ తీసుకున్నామంటే డిఫరెంట్ తీసుకుందామని మేము ఒక 2-3 తీసుకున్నాం అనమాట. సో లెట్ మీ ట్రై దిస్. అక్కడైతే నేను యూస్ చేశాను. సూపర్ మ్యాన్, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ప్రాబ్లం ఏమైందంటే నేను అక్కడ అన్ని టెస్టర్స్ వాడు అన్ని కొట్టి మా ఆరిఫ్ గారు ఏది సెలెక్ట్ చేద్దామంటే అర్థం కాలేదన్నమాట మాకు. బాగుంది కదా ఆరిఫ్? మైల్డ్ గా ఉంది కానీ బాగుంది కదా. మా ఆయనకి పాత జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయి. సో ఇందులోనే నేను ఇంకో ఫ్లేవర్, ఇదొక ఫ్లేవర్ తీసుకున్నాను, ఇంకోటి ఈ ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ ఫ్లేవర్ ఓపెన్ చేసినప్పుడు నేను చూపిస్తాను ఎలా ఉంటుందో అని. ఇవి మొబైల్ పౌచెస్ అనమాట, మొత్తం స్టోన్స్ తో చాలా డెకరేటివ్ పార్టీ వేర్ పర్సెస్ లాగా చాలా బాగున్నాయి. దీంతో పాటు స్ట్రింగ్ చైన్ కూడా వస్తుంది మనకి. ఇది డెనిమ్ లో తీసుకున్నాను, ఏదైనా వెస్టర్న్ దానికి వేసుకోవడానికి. ఇదేంటంటే కొంచెం ట్రెడిషనల్ అయినా బ్లాక్ కాబట్టి దేనికైనా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. ఇది కొంచెం చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి, పర్ల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్, అవన్నీ చాలా బాగుంది అనమాట. సో మొబైల్ అయినా కార్డ్స్ అయినా ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను. దీంతో పాటు స్ట్రింగ్ చైన్ వచ్చింది, ఒకవేళ ఇలా తగిలించుకొని వెళ్ళిపోవాలంటే కూడా బాగుంటుంది. ఇది 120 బాత్ కి వచ్చింది, అంటే 120 బాత్ ఇట్స్ సంథింగ్ అరౌండ్ 300-350 రూపీస్ కి వచ్చింది. కానీ బాగుంది. ఇక్కడ అదే 750-800 అమ్ముతారు. గివ్ అవే చేద్దాం, వెరీ సూన్ చేద్దాం, మన సబ్స్క్రైబర్స్ కోసం డెఫినెట్లీ మనం చేస్తాము. సో ఇది మన బ్యాంకాక్ లో చైనా టౌన్ అని ఉంటుందన్నమాట. అక్కడ ఏంటంటే అన్ని హోల్సేల్ గానే ఇస్తారు. ఒకవేళ మీరు ఇదే 10 పీసులు తీసుకుంటే మీకు ఇంకా తక్కువ ప్రైస్ కి దొరుకుతుంది, 80 బాత్ కో 70 బాత్ కో. అక్కడ ఏంటంటే బట్టలు ఉండవు, హెయిర్ యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, విగ్స్, బాటిల్స్, క్రాక్స్, అలాంటివి డిఫరెంట్ ఉంటాయి అనమాట. అక్కడికి డెఫినెట్ గా మీరు వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, కొత్త ఐటమ్స్ కొనుక్కోవాలంటే డూ విజిట్ చైనా టౌన్ @ బ్యాంకాక్, నాట్ ఎట్ పటాయా.
సో ఇందులోనే ఇంకోటి డెనిమ్ పౌచ్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా మనం చైనా టౌన్లోనే 2 సెట్గా తీసుకున్నాను, 120 బాత్ ఈచ్. సో ఇందులో మీరు చూసినట్టయితే డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చాయి, పర్ల్స్ వచ్చాయి, చాలా డిజైన్గా ఉందన్నమాట. ఇందులో మనకి ఇలా స్టింగ్ ఉంటుందన్నమాట. సో మనం ఇలా వేసుకొని కూడా వెళ్ళడానికి బాగుంటుంది. లేదు ఒకవేళ మాకు అలా ఇష్టం లేదంటే ఇలా కూడా మనం చేతిలో పట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో అందరూ వాడేది S23 అల్ట్రాలు, S24 అల్ట్రాలు, S25 అల్ట్రాలు కాబట్టి పెద్ద ఫోన్లు కాబట్టి ఇందులో బాగుంటుంది. ఐఫోన్ కూడా బాగుంటుంది. సో ఇది కూడా నేను 120 బాత్కి తీసుకున్నాను. మైరా ఈ సెక్షన్ అయిపోయింది, ఈ సెక్షన్ 2 సెక్షన్స్ అయిపోయాయి.